మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. వైజాగ్ వారియర్స్ ఏపీఎల్ లీడర్స్ ఫైనల్స్ కి చేరిన వైజాగ్ లోకల్ టీం. రసవత్తరంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ విజయానికి దగ్గరగా చేరాం. టీం ఓనర్ పల్సర్స్ సీఈఓ గేదెల శ్రీనుబాబు. వైజాగ్ వారియర్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్స్లో వైభవం అంచనా. వైజాగ్ వారియర్స్ ఏపీఎల్ ఫైనల్స్లోకి ప్రవేశించిందని, విజయానికి ఉన్నామని టీం ఓనర్ పల్సర్స్ సీఈఓ గేదెల శ్రీనుబాబు హర్షం వ్యక్తం చేశారు. వైజాగ్ వారియర్స్ ఫైనల్ చేరిన సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని పల్సర్స్ సీఈఓ గేదెల శ్రీనుబాబు మీడియాతో మాట్లాడారు. బీసీసీఐ అనుమతితో నిర్వహిస్తున్న తవరల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ 3వ సీజన్లో వైజాగ్ వారియర్స్ సగర్వంగా ఫైనల్స్కి చేరుకుంది. ఈ విజయం జట్టుకు మరియు వైజాగ్ నగరానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ ప్రాంతంలోని అపారమైన ప్రతిభని మరియు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. పల్సర్స్ గ్రూప్ సీఈఓ మరియు వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ ఓనర్ గేదెల శ్రీనుబాబు హర్షం వ్యక్తం చేస్తూ, ఈ సీజన్లో మా ఆటగాళ్లు అసాధారణమైన నైపుణ్యం మరియు అంకితభావాన్ని ప్రదర్శించారు. వైజాగ్ విశ్వసనీయత మరియు హోదాని కాపాడుకోవడానికి నేను వ్యక్తిగతంగా ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నాను. వైజాగ్ వారియర్స్ త్వరలోనే తన సొంత ఐపీఎల్ జట్టును కలిగి ఉన్న ఏకైక నగరం మన వైజాగ్. ఈరోజు ఫైనల్ మ్యాచ్ మన మధురవాడ వైఎస్ఆర్ స్టేడియంలో జరుగుతుంది 6:30 PM నుంచి. నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, వైజాగ్లో ఉన్న క్రికెట్ లవర్స్ అంతా వచ్చి మన క్రీడాకారుల్ని, యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తే మా వైపు నుంచే చాలామంది క్రికెట్ ప్లేయర్స్ ఐపీఎల్లోని ఇంటర్నేషనల్లోనే వెళ్తారు. మన విశాఖపట్నం క్రికెట్ ప్లేయర్ కేఎస్ భరత్ మన వైజాగ్ వారియర్స్ టీంకి లీడ్ చేస్తున్నారు కెప్టెన్గా. అలాగే అశ్విన్ హర్బర్ కూడా. అశ్విన్ హర్బర్ ఆయన దాదాపు 400 రన్లు ఈ పట్ల టోర్నమెంట్లో చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే దాని తర్వాత స్థానంలో మన విశాఖపట్నం వాస్తవ్యులు వైజాగ్ వారియర్స్ కెప్టెన్ శ్రీకర్ భట్ ఉన్నారు. అలాగే మన 3 జిల్లాల నుంచి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల నుంచి ఎక్కువ మంది ప్లేయర్స్ని తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం సెలక్షన్లో నేను కూడా కూర్చొని క్వాలిటీ పీపుల్ని ఎంచుకునే విధానం నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. బహుశా దానివల్లనేమో మంచి పీపుల్ వచ్చి, కోచ్ కూడా సౌత్ ఆఫ్రికా నుంచి కోచ్ వచ్చారు, ప్రసన్న ఆయన వచ్చారు. అలాగే బండారు మన చిన్నరాజప్ప వాళ్ళ తాలూతో మెంటర్గా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ అబ్బాయి కూడా ఓపెనర్గా చేశారు. సో దాంతోపాటు ముఖ్యంగా మీడియా టీం శృతి కూడా బాగా సపోర్ట్ చేసింది. అందరికన్నా ముఖ్యంగా స్పాన్సర్స్ ఫండ్ 88 లైఫ్ స్పాన్ CEO నవ్వుల నరేంద్ర కుమార్ గారు, ఆయన కో-ఓనర్ కూడా. సో వాళ్ళ సపోర్ట్తో డిడ్ అవర్ లెవెల్ బెస్ట్ ఈ మన వైజాగ్ వారియర్స్ ఫైనల్ రావడానికి. ఈరోజు ఫైనల్లో కూడా మనం విన్ అయితే మనకి కప్ కూడా వస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3 సెషన్స్లో మనం క్వార్టర్స్ కూడా రాలేదు. ఫస్ట్ టైం డైరెక్ట్గా ఫైనల్స్కి వచ్చాం. సో ఇది వైజాగ్ అందరికీ మనం స్ప్రెడ్ చేసి, ఈ స్ప్రెడ్ చేసే విధానం వల్ల ఏమొస్తుందంటే, మరి కొంచెం క్వాలిటీ క్రీడాకారులు యువత మన దగ్గర నుంచే వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళు ఐపీఎల్ టీమ్స్కి, అలాగే ఇంటర్నేషనల్ టీమ్స్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అదే మీకు ఇప్పుడే చెప్పాను కదా, రెడ్డి గారు మధురవాడ నుంచి కానీ, అలాగే కేఎస్ భరత్ కానీ, చాలామంది ప్లేయర్స్ మన సిటీ నుంచి, మన రూరల్ ఏరియాస్ నుంచి ఉన్నారు. లేకపోతే వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ దొరకపోవడం వల్ల, వాళ్ళ టాలెంట్ని ఎగ్జిబిట్ చేసే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళలేకపోయారు. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్
ఆ టాలెంట్ను షోకేస్ చేసుకోవడం కోసం. సో ఆ టాలెంట్ని కానీ మనం వెలికి తీస్తే డెఫినెట్గా మన దగ్గర నుంచి చాలామంది ప్లేయర్స్ ఐపీఎల్ టీంలోనే అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లోనే వస్తారు. వైజాగ్ వారియర్స్ ఫైనల్కి వచ్చింది అనగానే ముందు ఎవరితో మాట్లాడితే మంచిది అనుకోనగానే మీడియా మిత్రులు ప్రెస్ వాళ్ళతో మాట్లాడితే వైజాగ్ అందరికీ మనం మాట్లాడినట్టు అనిపించింది. అందుకోసమనే అతి తక్కువ టైంలో మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ యొక్క సక్సెస్ని షేర్ చేసుకోవడం జరిగింది. సో దీంతో పాటు మనం ఫైనల్ కప్పు గెలుచుకున్నట్టయితే ఇంకొక ప్రెస్ మీట్ త్వరలోనే కండక్ట్ చేసి మంచి పెద్ద నాయకుల్ని అలాగే క్రీడాకారులను కూడా పిలిచి ఇక్కడ అరేంజ్ చేస్తాం. సో దానికి కూడా మీ సపోర్ట్ అవసరం. ఈ యాక్టివిటీస్ అన్నీ మేము ఎందుకంటే చేస్తున్నాం, అపార్ట్ ఫ్రమ్ ది జాబ్ క్రియేషన్ వాటితో పాటు మనం జాబ్స్ అనేది లోకల్గా గ్రాడ్యుయేట్స్కి ఇస్తూ ఉంటాం. కానీ క్రీడాకారులు కూడా మన ప్రాంతం నుంచి ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి సపోర్ట్ చేసే ఉద్దేశంతో వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీని కొంచెం ఎక్కువ ప్రీమియం పెట్టి తీసుకోవడం జరిగింది. సో ఆ ప్రీమియం ఫస్ట్ 3 years తీసుకున్నాము. ఇంక దాన్ని ఇప్పుడే నాకు తెలిసిన విశేషం ఏంటంటే ఇంకొక 9 years లేదా 18 years దాకా సేమ్ ఫ్రాంచైజీ కంటిన్యూ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దానికి ప్రస్తుత ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడటం జరుగుతుంది. సో డెఫినెట్గా మన వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ కంటిన్యూ అవుతుంది. దానికి మీ సపోర్ట్ కూడా అవసరం. థ్యాంక్ యూ.